హాయ్ ఫ్రెండ్స్! 'నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందని, ఈ ఇద్దరు హీరోల్లో ఒకే వేదికపై కనిపించే ఛాన్స్ లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో బాలకృష్ణ సినిమా 'డాకు మహారాజ్'ను తాము చూడబోమని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అయితే బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని అర్థం వచ్చేలా నాగవంశి కామెంట్ చేశారు. 'అన్స్టాపబుల్' షోలో తాను కూడా బాబీతో కలిసి పాల్గొన్నానని, ఆ షోలో 'జయలవకుశ' మూవీ గురించి కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కానీ రాలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ గురించి బాలయ్య మాట్లాడారని, ఆ సీన్ ఎపిసోడ్లో కట్ చేశారని, జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని నాగవంశి స్పష్టం చేశారు. అయితే బయట మాట్లాడే సమయంలో తారక్ పేరును ప్రస్తావించారని ఆయన పేర్కొన్నాడు. బాలయ్య ప్రస్తావించిన సినిమా పేరు నాకు గుర్తుకు రావడం లేదు కానీ, ఒక సినిమా రోల్లో జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తే బాగుంటుందని బాలయ్య నాతో, బాబీతో అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఆఫ్లైన్లో ఈ కామెంట్లు చేశారని ఆయన తెలిపారు. మరోవైపు 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 9న అనంతపురంలో జరగనుంది. నారా లోకేష్ ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ఉమ్మడి జిల్లాలో అనంతపురం ఒకటి. అనంతపురంలో 'డాకు మహారాజ్' ఈవెంట్ ఊహించని స్థాయిలో సక్సెస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. 'డాకు మహారాజ్' సినిమాకు 83 కోట్ల రూపాయల రేంజ్లో బిజినెస్ జరగడం గమనార్థం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలు చూడాలంటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్! 'నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందని, ఈ ఇద్దరు హీరోల్లో ఒకే వేదికపై కనిపించే ఛాన్స్ లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో బాలకృష్ణ సినిమా 'డాకు మహారాజ్'ను తాము చూడబోమని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అయితే బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని అర్థం వచ్చేలా నాగవంశి కామెంట్ చేశారు. 'అన్స్టాపబుల్' షోలో తాను కూడా బాబీతో కలిసి పాల్గొన్నానని, ఆ షోలో 'జయలవకుశ' మూవీ గురించి కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కానీ రాలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ గురించి బాలయ్య మాట్లాడారని, ఆ సీన్ ఎపిసోడ్లో కట్ చేశారని, జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని నాగవంశి స్పష్టం చేశారు. అయితే బయట మాట్లాడే సమయంలో తారక్ పేరును ప్రస్తావించారని ఆయన పేర్కొన్నాడు. బాలయ్య ప్రస్తావించిన సినిమా పేరు నాకు గుర్తుకు రావడం లేదు కానీ, ఒక సినిమా రోల్లో జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తే బాగుంటుందని బాలయ్య నాతో, బాబీతో అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఆఫ్లైన్లో ఈ కామెంట్లు చేశారని ఆయన తెలిపారు. మరోవైపు 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 9న అనంతపురంలో జరగనుంది. నారా లోకేష్ ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ఉమ్మడి జిల్లాలో అనంతపురం ఒకటి. అనంతపురంలో 'డాకు మహారాజ్' ఈవెంట్ ఊహించని స్థాయిలో సక్సెస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. 'డాకు మహారాజ్' సినిమాకు 83 కోట్ల రూపాయల రేంజ్లో బిజినెస్ జరగడం గమనార్థం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలు చూడాలంటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్!